ఇంకా చెప్పినట్టు మీరు కూడా మెన్షన్ చేశారు రాజు గారు, చాలా మంచి పని చేశారు. బట్ అది మెన్షన్ చేయకుండా కలాం గురించి చెప్పారు. అబ్దుల్ కలాం చనిపోయిన రోజు వీ హ్యావ్ లాస్ట్ ఎ గ్రేట్ మ్యాన్ అండి. రేపు ఒక జ్యోతి, విజ్ఞాన జ్యోతిని మనం కోల్పోయాం. నాకు నిజంగా చెప్తానండి, ఈ భారతదేశంలో ఉపాధ్యాయుడు అని అంటే నేను ఆయనకే ముందు దండం పెడతాను, ఆ తర్వాత రండి, దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. అబ్దుల్ కలాం గారితో ఇంట్రాక్షన్ వచ్చింది. ఆ లీడ్ ఇండియా మూవ్మెంట్ అని పేరు విన్నారో లేదో, ఆ లీడ్ ఇండియా మూవ్మెంట్లో స్టూడెంట్స్ అందరితో కూడా ఆయన మాట్లాడుతుంటే మీకు తెలుసు కదా, కలాం గారు ఎప్పుడో ప్రశ్న పెడుతుంటారు ప్రతి వాళ్ళని కూడా. సో నీకేం చేయాలనుకుంటాను, వాట్ యూ వాంట్ టు బికమ్ అని. ఈయన కూడా అడిగాడండి, శ్రీకాంత్ గారిని అడిగాడు వాట్ యూ వాంట్ టు బికమ్ అని. తెలుసా ఏం చెప్పాడు? ఐ విల్ బి ద ఫస్ట్ విజువల్లీ ఛాలెంజ్డ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఇదే నాకు కావాల్సి మీరు చెప్పట్లుగా అది రిజర్వ్ చేయండి, మన శ్యాంప్రసాద్ మాట్లాడి కొట్టుకుందాం. నాకు కావాల్సింది ఏంటో తెలుసా, ఒక అంధుడు ఆ మాట అనేటప్పుడు మరి మీరేమవ్వాలరా చెప్పండి, అవ్వచ్చా లేదా? ఒక పుట్టుకతో గుడ్డివాడు ఐ విల్ బి, మళ్ళీ ఐ వాంట్ టు బి అనలేదు. అండర్స్టాండ్ ద డిఫరెన్స్ సెంటెన్స్ లో. ఐ విల్ బి ద అంటే నవ్వుతాను, ఐ విల్ బి ద ఫస్ట్ విజువల్లీ ఛాలెంజ్డ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అన్నారు. ఎంత అటువంటి పుట్టుకతో గుడ్డివాడికి అంత ధైర్యము, అంత నీకెంత ఉండాలి ఆత్మవిశ్వాసం? ఒక్కసారి మీరు ఆలోచించండి. జస్ట్ సక్సెస్ ఎక్కడ పోతారు? దట్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్. ఆయన మాట అంటాడండి, శ్యాంప్రసాద్ నిజంగా ఆశ్చర్యప్పటికీ కూడా అందరూ చెప్పాలి, మీరు అందరూ కూడా ప్రతి చోట. ఎవరు? శ్రీకాంత్ అండి. ఐఐటీలో అడ్మిషన్ అవ్వలేదు, ఎందుకు? ఈ బ్లైండ్ ఐఐటి చెన్నై అడ్మిషన్ ఇవ్వకపోతే ఆయన ఏమంటాడు తెలుసండి, ఈయన ఏమంటాడు, మనం దీని అలాగే కోర్టుకు వెళ్దామా అంటారు. చూసారా సైన్స్ కోర్టుకు వెళ్ళాడే అని వాళ్ళ టీచర్ అన్న సైడ్ చేస్తే ఆయన మాట అంటాడు. అంటే ఇందాక మీకు చెప్పాను, ఏది అతను ఎవరో నెపోలియన్ స్టేట్మెంట్ చెప్పానా, అది నా జ్ఞాపకం వచ్చింది, అందుకే చెప్పాను. ఆయన అంటాడు, ఇఫ్ ఐఐటి డజంట్ వాంట్ మీ, ఐ డోంట్ వాంట్ ఐఐటి. అర్థం స్టేట్మెంట్. ఇఫ్ ఎస్వి డిగ్రీ కలిగినది నువ్వు అనగలవా? ఇఫ్ ఎస్వి డిగ్రీ కానీ డజంట్ నీడ్ మీ, ఐ డోంట్ నీడ్ ఎస్వి డిగ్రీ కాదు. అంటే ఆ లెవెల్లో ఐఐటి అంటే ఈరోజు తెలుసా, ఇంటర్నేషనల్లీ వెల్ నోన్ ఇన్స్టిట్యూట్, ఇంటర్నేషనల్ రిప్యూట్. అది అంత అటువంటి ఆత్మవిశ్వాసం మీకు ఉండాలి. చివరిగా ఒక మాట చెప్పేసి, ఎందుకంటే నేను కూడా ఆయన వినాలనుకుంటున్నాను, అందుకని ఒక మాట చెప్తున్నాను మీకు చివరిగా. మీకు మహాభారతం విన్నారు ఎవరైనా? మహాభారతం పేరు, సినిమా లేదు, పుస్తకం చూసారా? పోనీ నాకు చదివారా అని అడగను నేను, అది మరీ దురాశ అయిపోతుంది చదివారంటే. ఏం కార్తీక్ నవ్వుతున్నావు?